దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభునామములో నా వందనములు తెలియజేస్తున్నాను. రండి, ఈరోజు దేవుని వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథంలో నుండి జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాను. అందరూ శ్రద్ధగా ఆలకించండి. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియులారా, నిన్నటి దినం మార్చి 24వ తారీఖు ఆదివారం, మట్టల ఆదివారముగా ఫామ్ సండేగా దేవుణ్ణి ఆరాధించుకున్నాం. ప్రపంచంలో గుడ్ ఫ్రైడేకు ముందు వచ్చే ఆదివారం మట్టల ఆదివారముగా క్రైస్తవులు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఫామ్ సండేగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. మరి క్రైస్తవులు ఈ మట్టల ఆదివారమున నేర్చుకునే పాఠం ఏమిటి? లోకము కూడా ఈనాడు ఈ మట్టల ఆదివారాన్ని బట్టి లోకము ఏం నేర్చుకోవాలి? ఒక విషయాన్ని మనం తెలుసుకుందాం ప్రియులారా. దేవుని యొక్క బిడలారా, దేవుని ప్రజలారా, ఈనాడు మట్టల ఆదివారం దేవుని ఆరాధిస్తున్నాం. ముఖ్యంగా ఒక పండుగగా చేసుకుంటున్నాం. కానీ క్రైస్తవులు ఏం పాఠం నేర్చుకోవాలి అనేది మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనం చూస్తూ ఉంటే, నీ రాజు నీతిపరుడు రక్షణ గలవాడు దీనుడునై నీ ఎదుగు వస్తున్నాడు. సియోను నివాసులారా, యెరూషలేము నివాసులారా, దేవుని ప్రజలారా, మీరు సంతోషించండి, ఆనందించండి అని క్రీస్తు పుట్టుకకు ముందు దాదాపు 520 సంవత్సరాల క్రితం ఈ వాక్యము రాయబడి ఉన్నది. జకరియా ప్రవచన గ్రంథంలో క్రీస్తు పుట్టుకకు ముందు దాదాపు 520 సంవత్సరాల ముందే ఈ మాట రాయబడింది. గనక యోహాను సువార్తలో 12వ అధ్యాయం 13-14 వచనాల్లో ఈ లేఖన ప్రకారమే యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములోనికి ఒక గాడిద పిల్లను ఎక్కి యెరూషలేములోనికి వచ్చాడు. లూకా సువార్తలో కావచ్చు, మరి మత్తయి సువార్తలో కావచ్చు, యోహాను సువార్తలో కావచ్చు, ఈ మాటలు రాయబడ్డాయి. ఎందుకంటే లేఖన ప్రకారముగా యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రవక్తల నోట పలికించినట్లుగా యేసయ్య గాడిదను ఎక్కి యెరూషలేము పట్టణంలోనికి వచ్చాడు. గనక అక్కడ దావీదు కుమారునికి జయము అని, ఇదిగో ఓసన్నా ఓసన్నా అని మరి వెనక వచ్చిన వాళ్ళు, ముందు వచ్చే వాళ్ళు దేవుని ఘనపరిచారు, అక్కడ యేసును ఘనపరిచారు. కానీ ఇక్కడ ఒక పాఠాన్ని క్రైస్తవులు నేర్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు దీనుడుగా, నీతిపరుడుగా, రక్షణ గలవాడుగా గాడిద పిల్లను ఎక్కి వచ్చాడు. ప్రియులారా, ముఖ్యంగా క్రైస్తవులు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే దీనత్వాన్ని నేర్చుకోవాలి, తగ్గింపు నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో ఏ ఒక్క రాజు కూడా మరి గాడిదను ఎక్కడానికి ఇష్టపడడు, కానీ గుర్రాన్ని ఎక్కడానికి ఇష్టపడతాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అందరూ తృణీకరించిన ఆ గాడిదను ఎక్కి యెరూషలేము పట్టణంలోకి వచ్చాడు. ముఖ్యంగా ప్రియులారా, ఈనాడు మానవ జాతిని యేసయ్య ప్రేమించాడు. ఈ మానవ జాతి కూడా మరి దేనికి పనికిరాని యొక్క పరిస్థితిలో ఉండే. ఎందుకంటే మానవ జాతి పాపములో పుట్టి పాపములో పెరిగి దేవుని ఆ యొక్క రాజ్యానికి వెళ్ళలేని పరిస్థితి. కానీ ఈనాడు మనని కూడా దేవుడు ప్రేమించాడు. ఆ గాడిదను కూడా దేవుడు ప్రేమించి ఆ గాడిదకు విలువనిచ్చాడు. ఎందుకంటే గాడిద మీద యేసయ్య వస్తూ ఉండగా అక్కడ ఖర్జూరపు మట్టలు కావచ్చు, కొన్ని కొమ్మలు, చెట్ల కొమ్మలు కావచ్చు, కొన్ని నూతన వస్త్రాలు ఆ గాడిద ముందు పరిచారు. ఆ బట్టల మీద నుంచి ఆ యొక్క గాడిద నడుచుకుంటూ వెళ్ళింది. కానీ ఆ గాడిదకి ఎక్కడికి వెళ్ళి వచ్చింది విలువ అంటే యేసయ్యను మోయడం వల్ల వచ్చింది. ఈనాడు మనకెక్కడికి వెళ్ళి వచ్చింది విలువ అంటే యేసయ్యను నమ్ముకున్నాం కనుక మనకు విలువ వచ్చింది. కానీ ఈనాడు దేవుని బిడ్డలుగా, క్రైస్తవులుగా మనం ఏం నేర్చుకోవాలి అంటే దీనత్వం నేర్చుకోవాలి. ఈ భూమి మీద ఏ రాజు కూడా ఒక గాడిదను ఎన్నుకోలేడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ గాడిదను ఏర్పాటు చేసుకొని ఆ గాడిద మీద రాజుగా యెరూషలేము పట్టణంలోకి వచ్చాడు. గనక ప్రియులారా, దేవుని బిడ్డలుగా ఉంటూ
క్రైస్తవులుగా జీవిస్తూ ఈనాడు మనకు తగ్గింపు లేకపోతే, దీనత్వం లేకపోతే వేస్ట్ క్రైస్తవ జీవితం ప్రియులారా. కనుక ప్రియులారా, యేసయ్య గాడిద మీద ఎక్కి యెరూషలేము పట్టణంలోనికి రావడంలో తగ్గింపు కనబడతా ఉన్నది. అలాగే మరి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6, 7, 8 వచనాల్లో చూస్తూ ఉంటే అందులో కూడా యేసుక్రీస్తు ప్రభువారు మరి దేవునితో కూడా ఉండుట ఇడిచిపెట్ట కూడా భాగ్యమని ఎంచుకొనలేదట. ఆయన దేవుడై ఉండి ప్రియులారా మనుషుని పోలికలో ఈ భూమి మీద పుట్టాడు, దాసుని స్వరూపమును ధరించుకున్నాడు, తనను తానే తగ్గించుకొనెను. ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుకలో కూడా తగ్గింపు ఉన్నది ప్రియులారా. ఎందుకంటే ఆయన దేవుడై ఉండి మానవుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే మానవులను రక్షించడానికి. ప్రియులారా ఈనాడు దేవుని బిడ్డలుగా నీవు నేను మనమందరము కూడా యేసయ్య దగ్గర దీనత్వము తగ్గింపు మనం నేర్చుకోవాలి. యేసయ్య పుట్టుకలో కూడా తగ్గింపు ఉన్నది. ఎందుకంటే ఏ మనుషుడైనా పై స్థానానికి వెళ్ళాలనుకుంటాడు, కానీ యేసయ్య పై స్థానం నుండి కిందికి దిగాడు, పరలోకం నుండి భూలోకానికి వచ్చాడు. తన మహిమ స్వరూపాన్ని విడిచిపెట్టి మామూలు శరీరధారిగా ఆయన సామాన్య మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. ప్రియులారా యేసయ్యలో ఈనాడు మనకు ప్రేమ తగ్గింపు కనబడతా ఉన్నది. ప్రియులారా అలాగే ఇంకో విషయం కూడా యోహాను సువార్త 13వ అధ్యాయం 4-5 వచనాల్లో చూస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో భోజనం చేస్తూ ఉండగా ఆయన శిష్యుల పాదాలు కడగడానికి నడుముకు టవాల కట్టుకొని పళ్ళెము తీసుకొని నీళ్లు తీసుకొని శిష్యుల పాదాలన్నీ కడిగాడు. యేసయ్య ఏం నేర్పాడు దానిలో? మీరు కూడా నేను చేసినట్లే ఒకరికొకడు ఇలా చేసుకోండి అన్నాడు. ముఖ్యంగా ఒక గురువు, ఒక బోధకుడు శిష్యుల పాదాలు కడగడంలో ఎంత తగ్గింపు ఉందో చూడండి. ఈనాడు మనం అలా చేయగలమా? యేసుక్రీస్తు ప్రభువారు దేవుడై ఉండి మానవుల పాదాలు కడిగాడు. ఏం నేర్పాడు సంఘానికి? దేవుని బిడ్డలకు శిష్యులకు ఏం నేర్పాడు? తగ్గింపు నేర్పాడు. ఆయన పుట్టుకలో తగ్గింపు, ఆయన చేసిన గొప్ప పనిలో తగ్గింపు. అలాగే యెరూషలేములోనికి గాడిద మీద ఒక రాజుగా రావడంలో కూడా ఒక తగ్గింపు కనబడుతూ ఉన్నది. క్రైస్తవులుగా జీవిస్తున్న మనం ఎంత తగ్గింపు కలిగి జీవిస్తూ ఉన్నాం ప్రియులారా. అందుకే యేసయ్య అన్నాడు మత్తయి సువార్త 11:29 వచనంలో, నేను సాత్వికుడును, నేను దీన మనసు గలవాడు, నా కాడి మీ మీద ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకొనుడి అన్నాడు యేసయ్య. ఈనాడు ప్రతి క్రైస్తవుడు యేసయ్య దగ్గర తగ్గింపు నేర్చుకోవాలి, ప్రేమ నేర్చుకోవాలి. నేను దీన మనసు గలవాడను, నేను సాత్వికుడును అంటాడు. గనుక ప్రియులారా ఈనాడు దేవుని దగ్గర దీన మనసు గల వారికి చోటు ఉంది, వారికే కృప ఉన్నది ప్రియులారా. 1 పేతురు 5వ అధ్యాయం 5వ వచనంలో చివరిలో అంటాడు, దేవుడట అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అంటాడు. అహంకారులను, గర్వాంధులను దేవుడు ఎదిరించి దీనులకు మాత్రమే కృప అనుగ్రహించును. దేవుని బిడలారా ఈనాడు మట్టల ఆదివారం అని ప్రపంచంలో క్రైస్తవులంతా కూడా ఇంత పండుగ దేవుని ఆరాధించుకున్నారు. కానీ ఏమి నేర్చుకున్నారు ప్రియులారా? మట్టల ఆదివారపు దినాన ఈనాడు క్రైస్తవులు తగ్గింపు నేర్చుకోవాలి, దీనత్వం నేర్చుకోవాలి. అహంకారులను దేవుడు ఎదిరించి దీనులకు మాత్రమే కృప అనుగ్రహించును. ఆయన పుట్టుకలో తగ్గింపు ఉన్నది. యేసయ్య పాదాలు కడుగుటలో ఆయన తగ్గింపు ఉన్నది. యేసయ్య గాడిదనెక్కి యెరూషలేములోనికి రావడంలో తగ్గింపు ఉన్నది. కనుక ఈ వాక్యాన్ని వింటున్న మనమందరము కూడా యేసయ్య సాత్వికుడు, దీన మనసు గలవాడు కనుక ఆయన పాదాల దగ్గర ప్రతి సేవకుడు కావచ్చు, ప్రతి విశ్వాసి కావచ్చు ఈనాడు తగ్గింపు నేర్చుకుంటేనే మనకు దేవుని దగ్గర చోటు ఉంది, వాళ్లకు మాత్రమే పరలోక రాజ్యం ఉన్నది. గనక దేవుని పాదాల దగ్గర ఈనాడు మనం యేసయ్య దగ్గర తగ్గింపు, దీన మనసు నేర్చుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరమ తండ్రి యేసయ్య మీకు స్తోత్రాలు. ప్రభువా, మట్టల ఆదివారమున క్రైస్తవులు నేర్చుకునే పాఠం ఏమిటి అని మీరు మాతో మాట్లాడిన మాటల కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి క్రైస్తవుడు నాయన, సేవకుడైనా క్రైస్తవుడు నాయన, ప్రతి విశ్వాసి అయినా తగ్గింపు, దీనత్వం నీ పాదాల దగ్గర నేర్చుకోవాలి నాయన.
మీరు తండ్రి దీనుడుగా ప్రభువా గాడిదని ఎక్కి యెరూషలేము పడలోనికి వచ్చారు. మట్టల ఆదివారముగా దేవుని ఈనాడు ఆరాధిస్తున్నాం క్రైస్తవులుగా. తండ్రి మీ పుట్టుకలో తగ్గింపు ఉన్నదినైనా యేసయ్యా, మీరు మీ శిష్యుల పాదాలు కడుగుటలో తగ్గింపు కనబడతా ఉన్నది. మేమందరం కూడా నీ పాదాల దగ్గర తగ్గింపు దీనత్వం నేర్చుకొని నీ బిడ్డలుగా నీకు మహిమ తెచ్చే జీవితాలు మా అందరికీ దయచేయండి. అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించే దేవుడవు గనుక ఈ వాక్యాన్ని వింటున్న మేమందరము కూడా నీ దగ్గర నీ పాదాల దగ్గర తగ్గింపు దీనత్వం నేర్చుకొని నేను మహిమపరిచే జీవితాలు మా అందరికీ దయచేయమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మీకు మీ కుటుంబాలకు దీన మనసును అనుగ్రహించునుగాక.